నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 22వ సర్గః 22వ సర్గ. శ్రీరాముడు లక్ష్మణునికి నచ్చజెప్పి దైవమే తన వనవాసమునకు కారణము అని చెప్పుట, అభిషేక సంభారములు తీసివేయమని ఆజ్ఞాపించుట. అథ తం వ్యథయా దీనం సవిశేషమమర్షితం శ్వసంతమివ నాగేంద్రం రోష విస్ఫారితే క్షణం. ఆసాద్య రామః సౌమిత్రిం సుహృదం భ్రాతరం ప్రియం ఉవాచేదం సధైర్యేణ ధారయన్ సత్వమాత్మవాన్. పిదప దృఢచిత్తుడైన ఆ రాముడు ధైర్యముతో తన మనోభావములను అణుచుకొనుచు మానసిక దుఃఖముచే దీనుడు, ఎక్కువగా కోపగించినవాడు, కోపముచే పెద్దవైన నేత్రములు కలవాడు, నాగేంద్రుని వలె బుసలు కొట్టుచున్నవాడు, మంచి హృదయము కలవాడు, ప్రియమైన సోదరుడు అయిన లక్ష్మణుని సమీపించి ఇట్లు పలికెను. నిగృహ్య రోషం శోకం చ ధైర్యమాశ్రిత్య కేవలం అవమానం నిరస్యేమం గృహీత్వా హర్షముత్తమం ఉపక్లుప్తం హి యత్కించిదభిషేకార్థమద్య మే సర్వం విసర్జయ క్షిప్రం కురు కార్యం నిరత్యయం. నీవు రోషమును శోకమును విడిచిపెట్టుము, కేవలము ధైర్యమును ఆశ్రయించి ఈ అవమానమును మరచిపొమ్ము, గొప్ప ఆనందమును పొందుము. ఈనాడు నా అభిషేకము కొరకై చేసిన దానినంతనూ విడచి అపాయరహితమగు కార్యమును వెంటనే చేయుము. సౌమిత్రేయోభిషేకార్థే మమ సంభార సంభ్రమః అభిషేక నివృత్త్యర్థే సోస్తు సంభార సంభ్రమః. ఓ లక్ష్మణ, నా రాజ్యాభిషేకము కొరకై ఇంతవరకు సంభార సంపాదనమునందు చూపిన ఉత్సాహమును నా అభిషేకము జరగకుండుటకై చూపుము. ఆ సంభారములను తొలగించుటకు ఉత్సాహమును చూపుము. యస్యామదభిషేకార్థే మానసం పరితప్యతే మాతా మేసా యథా న స్యాత్ సవిశంకా తథా కురు. నాకు అభిషేకము జరగనున్నదని మనస్సులో బాధపడుచున్న నా తల్లి అయిన కైకకు శంక ఏమియూ కలుగకుండునట్లు ప్రవర్తించుము. తస్యా శంకామయం దుఃఖం ముహూర్తమపి నోత్సహే మనసి ప్రతి సంజాతం సౌమిత్రేహముపేక్షితుం. లక్ష్మణ, ఆమె మనస్సులో క్షణకాలము పాటైనను శంకారూపమగు దుఃఖము కలుగటకు నేనంగీకరించను. న బుద్ధిపూర్వం నా బుద్ధం స్మరమీహా కదాచన మాతృనాం వా పితుర్వాహం కృతమల్పం చ విప్రియం. నేను తెలిసి కాని తెలియక గాని ఎన్నడును తల్లులకు కాని తండ్రికి గాని కొంచెమైనను అప్రియము చేసినట్లు నాకు గుర్తులేదు. సత్య సత్యాభిసంధస్య నిత్యం సత్యపరాక్రమః పరలోక భయాద్భీతః నిర్భయోస్తు పితా మమ. సత్యమే మాట్లాడువాడును, సత్యమైన పరాక్రమము కలవాడును, పరలోక భీతి కలవాడును అయిన నా తండ్రి చేసిన ప్రతిజ్ఞ సత్యము అగుగాక, ఆతనికి ఎట్టి భయము లేకుండుగాక. తస్యాపి హి భవేదస్మిన్ కర్మణ్య ప్రతి సంహృతే సత్యం నేతి మనస్తాపస్తస్య తాపస్తపేచ్చ మాం. ఈ పట్టాభిషేకము మానకున్నచో నా మాట అసత్యమైనది కదా అని మన తండ్రికి మనస్తాపము కలుగును. ఆయనకు కలిగిన మనస్తాపము నాకు బాధ కలిగించును. అభిషేక విధానం తు తస్మాత్ సంహృత్య లక్ష్మణ అన్వగేవాహమిచ్ఛామి వనం గంతుమితః పునః. ఓ లక్ష్మణ, ఆ కారణముచే ఈ అభిషేకమును నిలిపివేసి
నేను వెంటనే ఇచట నుండియే వనమునకు వెళ్ళవలనని తలుచుచున్నాను. మమ ప్రవ్రాజనాదద్య కృతకృత్యా నృపాత్మజా సుతం భరతమవ్యగ్రమభిషేచయితా తతః. నేను ఇప్పుడు అరణ్యమునకు వెళ్ళగానే కైకేయి కృతకృత్యురాలై నిర్భయముగా తన కుమారునకు రాజ్యాభిషేకము చేయించగలదు. మయి చీరాజిన ధరే జటామండలధారిణి గతేరణ్యం చ కైకేయ్యా భవిష్యతి మనస్సుఖం. నేను నారచీరలను, కృష్ణాజినమును అనగా జింక చర్మమును, జటలను ధరించి అరణ్యమునకు వెళ్ళినచో కైకేయికి మనశ్శాంతి కలుగును. బుద్ధి ప్రణీతా ఏనేయం మనశ్చ సుసమాహితం తం తు నార్హామి సంక్లేష్టుం ప్రవ్రజిష్యామి మాచిరం. మనస్సు గట్టిపరచుకొని ఈ నిర్ణయము తీసుకున్న మన తండ్రికి క్లేశము కలిగించుట నాకు ఇష్టము కాదు. అందుచే వెంటనే అడవికి వెళ్ళెదను. కృతాంతస్త్వేవ సౌమిత్రే ద్రష్టవ్యో మత్ప్రవాసనే రాజ్యస్య చ వితీర్ణశ్చ పునరేవ నివర్తనే. ఓ లక్ష్మణ, ఇచ్చిన రాజ్యమును వెనుకకు తీసుకుని నన్ను అరణ్యమునకు పంపుటకు దైవమే కారణమని తెలిసికొనుము. కైకేయ్యాః ప్రతిపత్తిర్హి కథం స్యాన్మమ పీడనే యది తస్యా న భావోయం కృతాంత విహితో భవేత్. దైవమే కైకేయికి ఈ భావమును కలిగింపకున్నచో నాకు బాధ కలిగింపవలనని ఆమెకు బుద్ధి ఎట్లు కలుగును? జానాసి వా యథా సౌమ్య నమాతృషు మమాంతరం భూతపూర్వం విశేషో వా తస్యామయి సుతేపి వా. పూర్వము ఎన్నడునో తల్లుల విషయమున నాకు భేదబుద్ధి ఏమీయూ లేదు అను అంశమును కైకేయికి నాయందు కాని తన కుమారుడైన భరతుని యందు కాని ఎట్టి భేదబుద్ధియూ లేదను అంశమును ఈ రెండూ నీవు ఎరుగుదువు కదా. సోభిషేక నివృత్త్యర్థైః ప్రవాసార్థైశ్చ దుర్వచైః ఉగ్రైర్వాక్యైరహం తస్యా నాన్యద్దైవాత్ సమర్థయే. కైకేయి నా అభిషేకము నిలిపివేయవలెను అనియు నన్ను ప్రవాసమునకు పంపవలెను అనియు పలుకరాని ఉగ్రమైన మాటలు పలికినది అన్నచో దానికి దైవము తప్ప మరొక హేతువు ఏదియూ నాకు అగుపడుటలేదు. కథం ప్రకృతి సంపన్నా రాజపుత్రీ తథా గుణా బ్రూయాత్ సా ప్రాకృతే వస్త్రీ మత్పీడాం భర్తృ సన్నిధౌ. ఇందుకు దైవమే కారణము కాకున్నచో ఉత్తమ స్వభావము కలది రాజవంశ సంభూతురాలు అయిన ఆ కైకేయి ఒక సామాన్య స్త్రీ వలె తన భర్త ఎదుట బాధ కలిగింపవలెనని పలుకునా. యద చింత్యంతు తద్దైవం భూతేష్వపి న హన్యతే వ్యక్తం మయి చ తస్యాం చ పతితో హి విపర్యయః. దైవ ప్రభావము ఊహింపశక్యము కానిది. ఏ ప్రాణులందునూ దాని ప్రభావమును అడ్డుకొనువారు లేరు. ఇప్పుడు నాయందును కైకేయి యందును దైవ వైపరీత్యము వచ్చి పడినది. ఈ విషయము సుస్పష్టము. కశ్చ దైవేన సౌమిత్రే యోధుముత్సహతే పుమాన్ యస్య నగ్రహణం కించిత్ కర్మణోన్యత్ర దృశ్యతే. లక్ష్మణ, దైవము నడిపించునట్లు ప్రవర్తించుట తప్ప దానిని నిగ్రహించుటకు మరి ఒక ఉపాయము ఏదియూ లేదు. అట్టి దైవమును ఎవడు ఎదుర్కొనగలడు? సుఖ దుఃఖే భయ క్రోధౌ లాభాలాభౌ భవాభవౌ యచ్చ కించిత్ తథా భూతం నను దైవస్య కర్మ తత్. సుఖ దుఃఖములు, భయక్రోధములు, లాభ నష్టములు, ఉత్పత్తి వినాశనములు ఈ విధమైనవన్నీయు దైవచేష్టితములే. ఋషయోప్యుగ్ర తపసో దైవేనాభిప్రపీడితాః ఉత్సృజ్య నియమాం స్త్రీవాన్ భ్రస్యంతే కామమన్యుభిః. ఉగ్రమైన తపస్సు గల ఋషీశ్వరులు కూడా దైవ పీడితులై తీవ్రమైన నియమములను విడచి కామక్రోధములచే భ్రట్టులగుచుందురు. అసంకల్పితమేవేహ యదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం నను దైవస్య కర్మ తత్. ప్రారంభించిన పనికి అడ్డుగా ఊహింపరాని విధమున అకస్మాత్తుగా ఏదైనా వచ్చి పడినచో అది దైవ విలసితమే. ఏతయా తత్వయా బుద్ధ్యా సంస్తభ్యాత్మానమాత్మనా
వ్యాహతేప్యభిషేకే మే పరితాపో న విద్యతే. నా అభిషేకమునకు అడ్డము వచ్చినను ఈ యథార్థ బుద్ధితో నన్ను నేనే నిగ్రహించుకొనుటచే నాకు మనస్సులో దుఃఖమేమియూ లేదు. తస్మాదపరితాపస్సంస్త్వమప్యను విధాయ మాం ప్రతిసంహారయ క్షిప్రమాభిషేచనికీం క్రియాం. అందుచేత నీవు కూడా నావలనే పరితాపమును విడిచి వెంటనే అభిషేకమునకు సంబంధించిన ఏర్పాట్లను నిలిపివేయుము. ఏభిరేవ ఘటైః సర్వైరభిషేచన సంభృతైః మమ లక్ష్మణ తాపస్యే వ్రతస్నానం భవిష్యతి. ఓ లక్ష్మణ, అభిషేకము కొరకు ఏర్పరిచిన ఈ ఘటోదకములతోనే నేను తపోవ్రతమును అవలంబించు సందర్భమున వ్రతస్నానము చేసెదను. అథవా కిం మమైతేన రాజద్రవ్యమయేన తు ఉద్ధృతం మే స్వయం తోయం వ్రతాదేశం కరిష్యతి. లేదా రాజద్రవ్యమైన ఈ ఘటములలోని ఉదకము నాకెందుకు, నేనే స్వయముగా తోడుకొనిన ఉదకము నాకు వ్రతస్నానమునకై ఉపయోగించగలదు. మాచ లక్ష్మణ సంతాపం కార్షీర్లక్ష్మ్యా విపర్యయే రాజ్యం వా వనవాసో వా వనవాసో మహోదయః. ఓ లక్ష్మణ, ఈ లక్ష్మీ వైపరీత్యమును గూర్చి సంతాపము చెందకుము. రాజ్యమా వనవాసమా అన్నచో వనవాసమే ఉత్తమ ఫలప్రదము. న లక్ష్మణాస్మిన్ ఖలు కర్మ విఘ్నే మాతాయవీయస్యతి శంకనీయా దైవాభిపన్నా హి వదత్యనిష్టం జానాసి దైవం చ తథా ప్రభావం. ఓ లక్ష్మణ, అభిషేకమునకు విఘ్నము కలిగినందులకు మన తల్లిని దూషించరాదు. ఆమె దైవముచే ప్రేరితురాలై ఈ విధముగా అనిష్ట వాక్యములను పలుకుచున్నది. దైవమునకు ఎంతటి ప్రభావమున్నదో నీకు తెలియను కదా. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 12 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. శ్రీరామ జయ రామ జయ జయ రామ.